వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం. దానం నాగేందర్ సంచలన ప్రకటన. హిల్ టు పాలసీకి వ్యతిరేకంగా హైకోర్టులో కేఏ పాల్ పిల్. మందుబాబులకు బిగ్ షాక్. మద్యం అమ్మకాల వేళల్లో మార్పులు. వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మరింత గడువు కోరిన కొన్ని రోజులకే ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకు కొత్తేమీ కాదని అన్నారు. తాను ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచానని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మరో 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగాలని దానం నాగేందర్ ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ప్రభుత్వ హిల్ టు పాలసీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పాలసీ కింద ప్రభుత్వం 9,292 ఎకరాల భూమిని కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. ఈ భూ కేటాయింపుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలని కేఏ పాల్ కోరారు. ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డులను తక్షణమే సీజ్ చేయాలని, వాటిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని, ఇందులో భారీ అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించాల్సి ఉంది. భూ కేటాయింపుల విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కేఏ పాల్ తన వ్యాజ్యం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు అందుబాటులో ఉండే మద్యం అమ్మకాలు ఇక నుంచి నిర్ణీత వేళలకే విక్రయాలు జరగనున్నాయి. లిక్కర్ షాపులు జనవాసాల మధ్య లేకుండా ఊరు బయట మాత్రమే ఉండనున్నాయి. అక్కడ ఎమ్మెల్యే చొరవతో మద్యం వ్యాపారాల్లో మార్పు రానుంది. నేరుగా మద్యం వ్యాపారులతో ఎమ్మెల్యే మాట్లాడారు, ఒప్పించారు. ఫలితంగా బెల్ట్ షాపులు లేకుండా చేశారు. ఈ మార్పు ఆ నియోజకవర్గంలో కొత్త చర్చకు కారణమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు ఉదయం వేళే తెరుచుకుంటున్నాయి. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మునుగోడు నియోజకవర్గంలో మాత్రం వైన్ షాపులు ఊరు బయట ఉండాలని, అవి కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత ఓపెన్ చేయాలని కొత్త రూల్స్ పెట్టారు. దీనికి అనుగుణంగా లిక్కర్ అమ్మకాల్లో వ్యాపారులు అమలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం పాడు కావద్దనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా నియోజకవర్గంలోని అందరి వైన్ షాప్ యజమానులతో మాట్లాడి ఇందుకు ఒప్పించారు. ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి వచ్చిన సందర్భంలో నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో ప్రజలు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెరిగిపోవడంతో ఇంట్లోని మగాళ్లు పనులకు వెళ్లకుండా తాగుబోతులుగా మారుతున్నారని వాపోయారు. ఈ కారణంగా యువత భవిష్యత్తు కూడా పాడవుతుందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని వైన్ షాప్ యజమానులతో మాట్లాడి ఈ ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేయించారు. రూల్స్ను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మితే వారిపై కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. అలాగే షాపులన్నీ ఊరి బయటే, అవి కూడా మధ్యాహ్నం తర్వాతే ఓపెన్ చేసేలా అమలు చేస్తున్నారు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.